హాయ్ హలో బాగున్నారా? ఈరోజు వెరైటీ రైస్ ఇది బాక్సుల్లోకి బాగుంటుంది, మన లంచ్లోకి బాగుంటుంది. వెరైటీ రైస్ అంటే ఏం లేదండి, ఇంట్లో ఉండే ఆవకాయ ఉంటుంది కదా, ఆ ఆవకాయతోటి మనం పోపు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఆవకాయ అనమాట. వేడివేడి అన్నం వండాను ఫస్ట్, అది తీసుకొని దాంట్లో ఆవకాయ వేసి మంచిగా చేత్తో కలిపేసాను. ఆ తర్వాత దానికి పోపు వేసుకుంటే చాలా టేస్టీగా కమ్మగా, అంటే మనం కొంచెం మన ఆవకాయలోనే ఆయిల్ ఉంటుంది, ఉప్పు కారం అన్నీ ఉంటుంది, కానీ మనం ఎస్పెషల్లీ కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకుంటే బాగుంటుంది కదా. అందుకనేసి నేను ఇప్పుడైతే ఏం చేస్తున్నానంటే పోపుకి ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేసేసుకొని ఆ తర్వాత పల్లీలు కానీ జీడిపప్పు కానీ మన ఇష్టం అనమాట. మనకు రిచ్గా ఉండాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, యావరేజ్గా ఉండాలంటే పల్లీలు వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇంగు కూడా వేసేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి వేసేసుకొని రైస్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ తర్వాత పైన కొత్తిమీర చల్లేసుకుంటే ఆవకాయ రైస్ రెడీ అయిపోతుంది అనమాట. ఇది బాక్స్లో పెట్టుకుంటే ఇంకా మంచి టేస్ట్గా మధ్యాహ్నానికి ఊరి చాలా బాగుంటుంది. అంటే వన్ పాట్ డిష్ అనమాట. మనం లంచ్కి బాక్సుల్లోకి నెక్స్ట్ ఇంట్లో ఓపిక లేనప్పుడు ఇలా చేసుకొని పోపు వేసుకొని తినేయచ్చు. నైట్ టైము మధ్యాహ్నం లంచ్ మిగిలిందనుకోండి, అన్నం కాస్త అలా నైట్ టైం ఇలా కలిపేసుకొని మనం ఇలా తినేస్తే బాగుంటుంది. అలా అన్నమాట. నేను కొంచెం కరివేపాకు రైస్ చేశాను, మిగతా అన్నము ఆవకాయ అన్నం కలిపేస్తున్నాను అనమాట. ఈరోజు కూరలు ఏం లేవు, ఇలా పోపు వేసేసాను. మంచిగా ఇంట్లో ఉండే రెసిపీస్తోనే వెరైటీగా రెసిపీ అనమాట. అంటే కలుపుకునే పని లేకుండా మనం మిక్స్ చేసేసి దాంట్లో పోపు వేసి డెకరేటివ్గా ఈ అంటే పళ్ళెంలో వేసుకొని కప్పులో వేసుకొని స్పూన్ వేసుకొని తినేసేటట్టు రెడీ టు ఈట్ లాగా ఇచ్చేసాం కదా, అందుకని ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా చూసారా, ఆవకాయ మిక్స్ చేసేసాను రైస్ని. ఇప్పుడు దీంట్లో వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. దీంట్లో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీడిపప్పు కానీ పల్లీలు కానీ, ఇంగువ, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ వేసేసుకొని మంచిగా మనం ఇప్పుడు వేయించేసుకుంటున్నాము ఆవకాయ కలిపిన అన్నాన్ని. పప్పు ఆవకాయే కాదండోయ్, పెరుగు ఆవకాయే కాదండి, ఇలాగా ఆవకాయ పోపు వేసుకొని పోపు ఆవకాయ రైస్ ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అప్పుడప్పుడు ఇలాగా కూరలు లేనప్పుడు, ఇంట్రెస్ట్గా లేదు, ఫుడ్ అన్నీ చేసుకొని తినడానికి ఇష్టంగా లేదు, రోజు వండి తినాలా అన్న బోరింగ్గా ఉన్నప్పుడు అలాంటప్పుడు ఇలా ఇచ్చానంటే పిల్లలు ఇష్టంగా తినేస్తారు. అందులో మమ్మీ చేత్తో ఇచ్చింది కదా, ఇంకా ఆనందంగా ఇష్టంగా తినేస్తారనమాట. ప్లేట్లో వేసుకోవడం, స్పూన్ వేసుకొని తినేసేయడం, అందుకని చాలా ఇష్టంగా తినేస్తారు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఓకే అండి, బాయ్ అండి. మేమైతే ఆకలితో ఉన్నాము, తినేస్తున్నాము. డెలిషియస్గా డెకరేటివ్ చేసుకొని మంచిగా తినేస్తున్నాం అన్నమాట. ఒక దాంట్లో పల్లీలు వేసాను, కరివేపాకు రైస్లో పల్లీలు వేసాను, అందుకని ఆవకాయ రైస్లో జీడిపప్పులు 4 వేసాను అనమాట. ఎంతో టేస్టీగా, ఎంతో ఇంపుగా, కళ్ళకు చూడటానికి